హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్ బీన్స్ కర్రీని అయితే చేసుకున్నాం. దీనికోసం మనం కాలీఫ్లవర్ బీన్స్, 2 టమాటా, 2 పచ్చిమిర్చి, అలానే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాం. నేను ఇలా కాలీఫ్లవర్ని ఉడికించి పెట్టుకున్నాను. బీన్స్ని కూడా అలాగే ఉడికించేసి పెట్టేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసుకున్నాం. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని మనం ఇప్పుడు కర్రీని అయితే చేసుకుందాం. కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఇలా మిర్చి చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ని అయితే వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకునైతే మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అయితే ఇక్కడ కంప్లీట్గా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గాలండి. చూసారు కదా, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని టమాటాని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయి టమాటా అయితే మగ్గిపోయింది. నెక్స్ట్ మనం దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న బీన్స్ని అయితే వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి అలానే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇలా కాలీఫ్లవర్ని అయితే చిన్న ముక్కల కింద చేసుకుని మళ్ళీ కర్రీలో అయితే వేసుకుని వీటిని కూడా 1 నిమిషం కలిపిన తర్వాత ఇది ఒక 2 మినిట్స్ అయితే మనకి మగ్గిపోవాలి. ఇలా మనం కంప్లీట్గా ఇదంతా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. మనకి ఇలా కాలీఫ్లవర్ మగ్గిన తర్వాత ఇలా నేను కాలీఫ్లవర్ని పక్కకు పెట్టేసుకుని కొంచెం మధ్యలో ఆయిల్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి
గరం మసాలా పేస్ట్ని అయితే నేను ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇది మొత్తం అంతా ఇలా కలిపేసుకుని దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, అలానే రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కారం ఉప్పు మొత్తం అంతా కర్రీకి పట్టేసేటట్టు అయితే మనం కలిపేసుకోవాలి. చూసారు కదా, కారం అయితే మనకి ఎక్కడ ముద్దల కింద లేకుండా నేను అంత అయితే కలిపేసుకున్నాను. ఇలా అయితే ఒకసారి కలిపేసుకుని దీంట్లోకి ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా టీ గ్లాస్తో కంప్లీట్గా వాటర్ వేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని లాస్ట్లో ఇంకా మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవాలి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. కొత్తిమీర ఫ్రెష్గా ఉండడానికి పాడవకుండా నేనైతే ఇలా పెట్టుకుంటానండి. నేను ఆల్రెడీ చిట్కాని అయితే నా యూట్యూబ్ షార్ట్లో అయితే పెట్టాను. మీరు ఒకసారి చూసేసి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది. ఇది 1 వీక్ వరకు ఇలానే ఉంటుందండి ఫ్రెష్గా. 1 వీక్ ఒక 15 డేస్ వరకు కూడా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ మనం కొత్తిమీర అయితే వేసుకుని కలిపేసుకోవాలి. ఇక్కడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. అంతే, మనకు ఆయిల్ సెపరేట్గా అయిపోయిన తర్వాత కర్రీ అయిపోయినట్టే.